ఈ కుమారి స్పెషల్ వంటకాల సేవకి స్వాగతం. ఈరోజు మీ అందరికి వచ్చేసా. ఈరోజు అయితే గుడికి వెళ్తానికైతే రెడీ అయిపోయాను. మనకైతే రాజమండ్రి దగ్గర బాలాజీ పేపర్ సెంటర్లోని వెంకన్నబాబు గుడి ఉందండి. చాలా బాగుంటుంది. అలాగే ఫేమస్ అయిన గుడి కూడా అక్కడ అన్ని పూజలు కూడా జరుగుతాయి అన్నమాట. అక్కడ పొద్దుగా కూడా మంచిగా పూజలు అవి బాగా చేస్తూ ఉంటారు. అయినా పుట్టినరోజు పెళ్లి రోజులకి కూడా అందరూ కూడా అక్కడ పులిహారలు అవి చేసిస్తుంటారు అన్నమాట. వారానికి ఒకళ్ళు మనం ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకెళ్ళి ఇస్తారన్నా కూడా అక్కడ ఒప్పుకోరు అన్నమాట. అలా కాకుండా వారానికి ఒక్కొక్కళ్ళు రాసి ఇచ్చేలాగా పెట్టుకుని ఇస్తూ ఉంటారు అన్నమాట. చాలా బాగా జరుగుతుంటాయి పూజలు అవి. కళ్యాణ వెంకన్నబాబు కళ్యాణాలు అవి జరుగుతూ ఉంటాయి. అలాగే ఫేమస్ అయిన వెంకన్నబాబు అనమాట. ఎందుకంటే ఆయన మనం దండం పెట్టుకుని మన కోరిక నెరవేరాలి కానీ అని 7 వారాలకు తిరిగి మనం దండం పెట్టుకుంటే చక్కగా ఖచ్చితంగా మనకి అవుతుంది అనమాట. ఎందుకంటే ఆ వెంకన్నబాబు దగ్గర మాకు నమ్మకం మాకు కుదిరిందన్నమాట. మేము ఒకసారి అలాగే దండం పెట్టుకున్నాం. వెంటనే మాకు ఇల్లు స్థలం గురించి చాలా చోట్ల తిరిగి ఎక్కడికి వెళ్ళినా అభివృద్ధి కదనమాట. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్నాక 7 వారాలు పూర్తని 8వ వారం వచ్చేటప్పటికి మాకు ఇల్లు అయితే స్థలం అభివృద్ధి చూసి ఓకే చేసేసుకున్నాం అనమాట. అందువల్ల వెంకన్నబాబు అంటే చాలా ఇష్టం. చాలా ఇదిగా ఉంటుంది అన్నమాట, నమ్మకం అన్నమాట. మీకు కూడా అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. అట్లయితే ఎక్కువ వీడియో తీసి ఇచ్చేయనవరు కానీ చూస్తాను అవకాశం ఉన్నంత వరకు. ఓకేనండి. ఈరోజు అయితే నేను కొబ్బరికాయ పువ్వులు అన్నీ పట్టుకుని అయితే గుడికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. ఈరోజు మా చెట్లు పువ్వులు ఉంటే మా విరజాజు సన్నజాజు కలిపి కొన్ని మాలగట్టి పెట్టుకెళ్తున్నాను వెంకన్నబాబుకి. కొబ్బరికాయలు అరటిపళ్ళు అన్నీ పట్టుకుని అయితే ఈరోజు గుడికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది కూడా మీతో షేర్ చేసుకుందాం. అలాగే గుడి ఒకవేళ వెంకన్నబాబు దర్శనం మీకు కూడా కలిగిద్దాం, చూపిద్దాం అలాగనేసి. ఓకేనండి. అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి గుడి. బొమ్మూరు రాజమండ్రి దగ్గర బొమ్మూరు బాలాజీ పేట సెంటర్లో గుడి అంతా చాలా బాగుంటుంది అన్నమాట. అందరూ వస్తారు. గరిస్తాం బయట అన్నమాట. ఇదంతా మూడు పక్కనే రోడ్లు ఉంటాయి. మెట్లు దారి ఇది వెళ్ళేటప్పుడు ఎదురుగుంట విఘ్నేశ్వరుడు ఉంటారు. మా వారు ప్రదక్షిణాలు చేసేస్తున్నారు. లోపల చాలా జనం వస్తుంటారండి. చాలా మంచిగా అనిపిస్తుంటుంది అన్నమాట అక్కడ. చుట్టూరు ప్రదక్షిణాలు కూడా అనమాట. చుట్టూరు కూడా ఖాళీ ఎక్కువగా ఉంటుంది. చక్కగా తిరుగుతానికి కూడా బాగుంటుంది అన్నమాట. ప్రదక్షిణాలతో బయట ఇక్కడ వెంకన్నబాబు ఇక్కడ అందరూ కూడా దీపం పెట్టుకుని కొబ్బరికాయ ఎదురు కొట్టుకుంటారు అన్నమాట. ఇక్కడైతే మొక్కలు చూడండి, తాబేళ్ళు కూడా ఉన్నాయి. లోపలికంటా ఉన్నాయన్నమాట. కనిపించట్లేదు ఎక్కువ.
कृष्ण सूर्य नागेश्वर अरुण कुमार नाम गंगाधर वंशी नाम हर्षवर्धन नाम सह कुटुंब सपरिवार పక్కనే ఆంజనేయ స్వామి, అటువైపు పక్కనేమో వినాయకుడి బాబు, మధ్యలోనేమో శ్రీదేవి పూజ వేడుకలు. చాలా బాగా జరుగుతుంది అనమాట. ఇక్కడ పూజలు అయితే చాలా బాగా చేస్తుంటారు. కళ్యాణం చేసేది పులిహార, బాబుకి ఎదురుగుంటా గొరకు మంత్రులు. జనాలు చాలా బాగా వస్తూ ఉంటారు.